ఎలాంటి ప్రాబ్లము ఉండదు. శాంతకుమార్ గారు, అయితే ఇన్ఫ్లమేషన్ అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుందండి? ఈ ఇన్ఫ్లమేషన్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మామూలుగా నార్మల్ ఇన్ఫ్లమేషన్, రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ ఏర్పడిందో దానిని మనము పట్టించుకోకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా చేస్తే గనుక అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి లీడ్ చేస్తుంది. అంటే సపోజ్ డయాబెటీస్ ఏంటి, హైపర్ టెన్షన్ ఏంటి, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కింద వస్తాయండి. అంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అది అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అయితే ప్రాథమిక ఇన్ఫ్లమేషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుందండి మానవ శరీరంలో? సో ఇన్ఫ్లమేషన్ అనేది అది ముఖ్యంగా మనకి ఏదన్నా ఫారిన్ బాడీ మన శరీరంలో ఒక ఫారిన్ బాడీ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఈవెన్ పోలెన్ గ్రెయిన్స్ కానీ ఏదన్నా మన బాడీలోకి వచ్చినప్పుడు ఈ చిన్నది ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఫారిన్ బాడీ వచ్చినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ వాపు అనేది మన శరీరంలోకి వస్తుందన్నమాట. అంటే ఇందాక చెప్పినట్టు అది మన ఇమ్యూనిటీకి ఒక చిన్న సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. సో దానికి ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్కి మనము ఎక్కడో మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన కిచెన్లోనే రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలతో మనం ఇన్ఫ్లమేషన్ మంచిగా నయం చేసుకోవచ్చు. అంటే ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ రాదు, ఏ ఫుడ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఇంకా తీవ్రం అవుతుంది, ఇవన్నీ తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గే అవకాశం చాలా ఉందండి. సో అందుకనే మనకి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రీసెర్చ్ స్టడీస్లో మనకి ఏం చెప్పారంటే ఇన్ఫ్లమేషన్ అనేది మనం ఫార్మసీలో ఎక్కడో మెడిసిన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే, మన కిచెన్లోనే, మన స్టోర్లోనే దానికి సంబంధించిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు అని రీసెర్చ్ స్టడీలో తెలియజేయడం జరిగిందండి. అలానే శాంతకుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ఫ్లమేషన్ మనకు ఒక అన్నోన్ బాడీ లోపలికి వచ్చినప్పుడు సహజంగానే శరీరంలో వచ్చేటువంటి వాపు అని. ఇలాంటి లక్షణాలు ఇంకేమన్నా ఉంటాయా అండి? మనం ప్రాథమికంగా ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, అది మనకి చూడంగానే మనకి తెలుస్తుంది కదా. మనం జనరల్గా ఇప్పుడు చూడండి, మనము అనుకున్న దానికంటే ఎక్కువసేపు జర్నీ చేసినా, ఎక్కువసేపు నిలబడినా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి కాళ్ళన్నీ కూడా వాచిపోతూ ఉంటాయండి. అంటే వాటర్ సరిగా తీసుకోకపోయినా మనకి ఎడిమా లాగా వస్తుంది వాటర్. అలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మనకి డిఫరెంట్ సైన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతాయండి. దాని ద్వారా మనము బాడీ ఇన్ఫ్లమేషన్ ఉందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని మనం క్యూర్ చేసుకోగలుగుతామండి. అయితే అసలు ఏ ఫుడ్ తినడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా మనకి అందరూ చాలా బిజీ అయిపోయారండి. ఈ బిజీ లైఫ్లో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదండి. అందరూ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఇప్పుడు రీఫైన్డ్ ఫుడ్స్ అనమాట. అంటే దాని మీద మనకి ఫైబర్ ఉండట్లేదు. ఫైబర్ అనేది లేకుండా అంటే అప్పటికప్పుడు రెడీమేడ్ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, సోడాలు, ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండి. ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్, అందులో రెడ్ మీట్ ఒకటండి, ఈ ఒక టైమింగ్స్ అనేది ఉండట్లేదు. ఇవన్నీ కూడా మనకి ఒక పద్ధతిగా లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహార విధానంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నిటికీ కూడా అడాప్ట్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చే అవకాశం చాలా ఉందండి.